అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవల్లి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నువ్వు చెప్పు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? శ్రీశైలం. శ్రీశైలం అయిపోయింది అది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఎందుకు వచ్చాం? క్లిప్పులు కొనుక్కుంటాకు వచ్చామా? ఏంటి రేపు? ఎందుకు రేపు ఏంటి నీకు? అక్కడ పెట్టుకుంటాకేలే. నీకేంటి రేపు ఫంక్షన్? నీకేం చేస్తున్నాం రేపు? చెవులి కుట్టించుకుంటుంది సుప్రజ. దానికోసం షాపింగ్ అయితే వచ్చాము ఇప్పుడైతే. షాపింగ్ అయితే అయిపోయింది. ఇక రేపు పొద్దున చెవిలి కుట్టియాలి. చెవిలీలు అయితే గుడి దగ్గర కుట్టించేది. ఇప్పుడైతే శివాలయంకి వచ్చాం. పూజ అయితే అయిపోయింది. చెల్లికి ఇప్పుడు చెవులీలు కుట్టించాలి. చెల్లి ఏడుస్తుందేమో, అసలు సరిగ్గా కుట్టించుకుంటుందే లేదా చూద్దాం. చెవికి మార్క్ పెట్టాడు, కరెక్ట్గా ఉందో లేదో చూస్తున్నాడు. నాకు కూడా ఇక్కడే కుట్టాడు, సుబ్రహ్మణ్య స్వామి గుడి ముందు. నేనైతే ఒక పెద్ద టవల్ పెట్టాను, ఏడిస్తే కళ్ళు తుడవటానికి. కుట్టబోతున్నారు, టెన్షన్గా ఉంది ఏం చేస్తుందని. ఒక చెవి అయితే కుట్టించేసుకుంది, అస్సలు ఆడవలేదు. ఇప్పుడు ఇంకో చెవి కుడుతున్నాడు, అస్సలు ఆడకుండా భలే కుట్టించుకుంటుంది. నేనైతే అసలు బాగా ఏడ్చాను. నాకైతే 11th monthలో కుట్టించాడు. ఇప్పుడు సుప్రజకి అయితే 3వ సంవత్సరంలో కుట్టించేస్తున్నాం. బాగా ఏడుస్తుందేమో అనుకున్నాం, కానీ అసలు చాలా బాగా కుట్టించుకుంది. ఇంకా 3వ సంవత్సరం కాబట్టి ఇంకా తెలుస్తుంది, కుట్టనేవదేమో అనుకున్నాం, కానీ చాలా చాలా బాగా కుట్టించుకుంది. ఇక్కడ మా స్వయంభు వీరేశ్వర స్వామి, భద్రకాళి అమ్మవారు ఎంత మహిమగలవారు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా అంతే మహిమగల స్వామి. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ట అప్పుడు కొంతమందిని కూర్చున్నాం అనమాట. పూజలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా పిల్లలు పుట్టారు. మాకు శ్రీవల్లి పుట్టింది 7 ఏళ్ల తర్వాత. శ్రీవల్లి, సుప్రజ ఇద్దరు కూడా మంగళవారమే పుట్టారు. నేను కూడా మంగళవారమే పుట్టాను. ఇంకా ఆయన అంటే బాగా నమ్మకం అనమాట మాకు. ఎవరైనా సరే సంతానం కావాలన్నా, వివాహం కావాలన్నా, ఏమైనా దోషాలు పోవాలన్నా కూడా స్వామివారికి వచ్చి మొక్కుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. ఇంకా కుదిరినప్పుడల్లా కూడా మంగళవారాలు వచ్చి అభిషేకాలు చేయించుకుంటుంటాం. అలాగే స్వామివారికి ప్రతి సంవత్సరం జరిగే కళ్యాణంలో మటుకి వీలు ఉంటే కనుక కళ్యాణంలో కూర్చొని పూజ చేస్తాం. చెవిలి కుట్టడం అయితే అయిపోయింది, ఇంటికైతే వచ్చేసాం. సుప్రజ అయితే అస్సలు ఆడవలేదు, చక్కగా ఇంటికి వచ్చి ఆడుకొని ఫోటోలు అయితే దిగుతుంది. చెవి మీద అయితే అన్నం పొంగేయాలి, లేదంటే నొప్పి చేసేస్తుంది. ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్.